వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు హాట్గానే ఉంటాయి. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఆరోపణలు ప్రత్యారోపణలు కాదు, దాదాపు ఎన్నికలు ముగిసిపోయి మళ్ళీ ఎన్నికల వరకు కూడా రోజు అలాంటి వాతావరణమే కనిపిస్తుంది. ముఖ్యంగా అధికార పక్షం తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితిలో ఉంది. ముఖ్యంగా ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. నవ్యాంధ్రకు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా, అక్కడున్న స్థిరపడిన ఎన్ఆర్ఐలతో వాళ్ళ చేత ఇక్కడ పెట్టుబడులు పెట్టించడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతోంది. అదే నేపథ్యంలో డలాస్లో ఆయన పర్యటిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ మద్దతుదారులు కొంతమంది ఆయన్ని ఇక్కడ కొంతమందిని హత్య చేయించారు ఆయన ఆంధ్రప్రదేశ్లో స్మగ్లర్ల పేరిట అని చెప్పి ఒక వివాదాస్పద మెయిల్ను ఇర్విన్ పట్టణ మేయర్కి పంపించడం, దాని మీద చర్యలు తీసుకోవడానికి వెళ్తే అక్కడ ఉన్న పరిస్థితి చూసి ఆశ్చర్యపోయి తిరిగి ఆయనకే మళ్ళీ వాళ్ళు సెక్యూరిటీ కల్పించడం అనేది నిన్న కొంత ఆసక్తికరమైన అంశం. అంటే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన పాయింట్, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఇప్పటికే అధికార పక్షం ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ ఉంటుంది. కేవలం ఇక్కడే కాదు, బయట విదేశాల్లో కూడా ఉన్న విభేదాలను బయటపెట్టుకోవాల్సిన అవసరం ఉందా, నిజంగానే అభివృద్ధి నిరోధకులుగా ప్రతిపక్షం మారుతోందా అధికార పక్షం అన్నట్టు ఈ అంశం ఎందుకో తీవ్ర స్థాయిలో ఇంత వివాదాస్పదంగా మారుతోందని మాట్లాడదాం. మరోవైపు కొన్ని కీలకమైన కంపెనీలతో కూడా ముఖ్యమంత్రి ఎంఓఏలు కుదుర్చుకున్నారు. ఇక్కడికి వస్తే కనుక దాదాపు కొన్ని వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీన్ని కూడా ఎందుకు వైఎస్ఆర్సీపీ స్వాగతించలేకపోతుందనే విషయం మాట్లాడుతూ, అవినీతికి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ మీద ఒక తీవ్రమైన అవినీతి ఆరోపణలు నిన్న సంచలనం అయ్యాయి. బర్తరఫ్ చేయబడిన మంత్రి కపిల్ మిశ్రా 2 కోట్ల లంచం తీసుకుంటున్నాడు, సాక్షాత్తు నేనే ప్రత్యక్ష సాక్షిని చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ అంశాలను మాట్లాడుతూ మనతో పాటు ఇవాళ కృష్ణారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు కర్నాట ఆంజనేయరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ్య నాయకులు జుప్పుడు ప్రభాకర్ గారు, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కొద్దిసేపట్లో కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి మనతో జాయిన్ అవుతారు. రైట్, కృష్ణారెడ్డి గారు, నిజంగానే కనుక ఇది వాస్తవం అయ్యి ఉంటే, మనకి ఇవాళ పత్రికల్లో వచ్చిన రిపోర్ట్ని బట్టి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఇవాళ ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. సో అదే పనిలో నిమగ్నమై ముఖ్యమంత్రి వెళ్లారనేది అధికార వర్గం, ప్రభుత్వం చెబుతూ అన్నమాట. మరి నిజంగా దాన్ని అడ్డుకోవడానికో, లేకపోతే మీ మధ్య వైసీపీ మధ్య టీడీపీ మధ్య ఉన్న వివాదాన్ని రచ్చ చేయడానికో అమెరికాని వేదిక చేసుకోవడం కరెక్టేనా ఈ మెయిల్స్ ఇష్యూ కనుక వాస్తవం అయితే? మనం వాస్తవాల్లోకి వచ్చినట్లయితే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని విదేశీ పర్యటనలు చేయలేదు. ఈ విదేశీ పర్యటనలకు అయ్యే ఖర్చే తడిసి మోపడవుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అందరూ వింటూనే ఉన్నారు, పత్రికల్లో కానివ్వండి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, కట్టుబట్టలతో పంపించారు. మరి కట్టుబట్టలతో పంపించినప్పుడు ఈ విదేశీ పర్యటన వల్ల వనగూరేటటువంటి లాభం ఏంటనేది ఒకసారి మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటి సింగపూర్ పోయినప్పుడు ఒక నినాదం వచ్చింది, ఏంటి, జిల్లాకు ఒక విమానాశ్రయం. దాని తర్వాత జపాన్ వెళ్ళారు. జపాన్ వెళ్ళిన తర్వాత టోక్యో స్ఫూర్తి మాకు అమరావతి నిర్మాణానికి ప్రతి యూనివర్సిటీలో జపాన్ నా పాయింట్ స్ట్రైట్ గా, ఇవాళ వైసీపీ మద్దతుదారులు కొంతమంది ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అవసరమైతే అక్కడ మీరు ఆయన అరెస్ట్ కూడా చేయండి అనేంత స్థాయిలో మెయిల్స్ పంపించడం అనేది ఒకవేళ కరెక్ట్ అయితే వైసీపీ మద్దతుదారులు అయితే మీరు ఖండిస్తున్నారా, లేదా నిజంగా వాళ్ళు రాసిన దాన్ని సపోర్ట్ చేస్తున్నారు? ఇక్కడేదో స్మగ్లింగ్ చేశారని పేరుతో వాళ్ళేదో చంపించారు, ఇట్లాంటి ఆరోపణలతో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పరువు తీయడం కరెక్టేనా విదేశాల్లో? నేను అదే చెప్తున్నాను. మళ్ళీ ఇంకా ఈ పాయింట్ మనం పెట్టుబడుల గురించి ప్రత్యేకంగా చర్చిద్దాం. అంటే అసలు ఉపయోగం ఉందా లేదా, లేకపోతే మీరన్నట్టు విమాన ఖర్చులకు కూడా రావా డబ్బులు, అవి కూడా మాట్లాడదాం. దాని మీద విమర్శలు చేయొచ్చు, తప్పేం లేదు. బట్ ఈమెయిల్ ఈ విధంగా పంపించడం, ముందు ఈమెయిల్ గురించి అది వైసీపీ వాళ్ళ, తెలుగుదేశంలో వాళ్ళ అనేది ఎవరు నిర్ధారిస్తున్నారు? తెలుగుదేశంలో వాళ్ళే అయిష్టతగా ఉన్నాడు చాలా మంది ఉన్నారు. ఈయన 3 సంవత్సరాలు అయిన వచ్చి ప్రామిసెస్ ఏకంగా అన్ని హామీలు ఇచ్చేశాడు. ఎలక్షన్స్లో ఒక్క హామీ నెరవేర్చట్లేదు. 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల్లో ఓటు కోట్లు కోసుకొని ముడ్డికి చెంబు కట్టుకొని అందరిని పరిగెత్తమన్నాడు అమరావతి. అక్కడేమో అందరు అవస్థలు పడుతున్నారు అనేది దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసిపోయింది ఓటు కోట్ల కేసు గురించి. ఇట్లాంటి ఆయన ఈ విదేశ పర్యటనలో ఎన్ని విదేశీ పర్యటనలు చేసి, అందుకని నేను చెప్తా వచ్చాను. నేను వైసీపీ మద్దతుదారులే అయితే కృష్ణారెడ్డి గారు దానికి కూడా వస్తాను నేను. ఇన్ని విదేశీ పర్యటనలు చేస్తుంటే ఈ 3 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఘనత ఏమిటి, ప్రాజెక్టులు ఏమిటి, ఉద్యోగాలు ఏమిటి? అసలు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాలనే భర్తీ చేయలేనటువంటి నీవు 1,04,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడేం భర్తీ చేయలేదు.
నేను ఎక్కడి నుంచో పోయి తీసుకొస్తాను, అమెరికా నుంచి తీసుకొస్తాను, జపాన్ నుంచి తీసుకొస్తాను, లేదా చైనా నుంచి తీసుకొస్తాను, చైనా మోడలు, లేకపోతే లంక పోతాను, లంక పోతే ఎక్కడికి పోతే అక్కడ మాట్లాడి ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన తర్వాత వాషింగ్టన్ మోడల్ అంటాడేమోనని అందరికీ అనుమానం వస్తున్నటువంటి విషయమే. కానీ మీరేం చెప్తున్నారు, వైసీపీ కార్యకర్తలు అని చెప్తున్నారు. అసలు అక్కడ వైసీపీ మద్దతుదారులను పత్రికలు రాస్తాయండి. మీ పత్రిక బాకా ఊదే పత్రిక ఒకటి ఉంది. ఆ బాకా ఊదే పత్రికకి ఏమి పని లేదు. ఏమిటి చెప్పడం, వైసీపీ కార్యకర్తల మీద కానీ వైసీపీ నాయకుల మీద కానీ బురదల్లే ప్రయత్నం తప్పితే, వాళ్ళ మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేయడం తప్పితే ఇవన్నీ అవాస్తవాలు. ఎవరో ఇచ్చుంటారు, ఎవరో ఇచ్చుంటే కూడా అది నిజమే. ఎవరో ఇచ్చింది కూడా వాస్తవం చెప్పారు ఆయన. ఇక్కడ జరిగేటటువంటి వాస్తవ పరిస్థితులు వాళ్ళకు కూడా తెలుసు. ఇక్కడ ఏ విధంగా దోపిడీ జరుగుతుంది అనేది కూడా తెలుసు. ఇక్కడ ఏ విధంగా స్మగ్లింగ్ వ్యవహారాలు జరుగుతున్నాయని కూడా వాళ్ళకి తెలుసు. తెలిసి ఆయన్ని అక్కడ నిలదీయాలనేటటువంటి ఉద్దేశంతో ఇలాంటి అవినీతి ముఖ్యమంత్రి విదేశీ వేదికల మీద నిలదీయాలని, ఎక్కడైనా నిలదీయాలి. ఒక విదేశీ వేదిక ఏంటి, దేశీయ వేదిక కానివ్వండి, ఏ విదేశీ కానివ్వండి, ఎక్కడైనా నిలదీయాలి. తప్పు చేసేవాళ్ళు మద్దతుదారులు ఎందుకై ఉండాలి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అదే తెలుగులో సాగుతుంది, తాటి చెట్టు ఎందుకు ఎక్కేవంటే దూడ మేత కోసం అన్నాడు గతంలో. ఎంత సీనియర్స్ అయినా ఎంత చేతగాని ఆలోచనలు బయటకు వస్తున్నాయంటే అసలు ఆ మాట అనకండి. ఒక్క నిమిషం ఉండండి. నేను సవ్యంగా మాట్లాడాను, మళ్ళీ చేతగాని మాట్లాడి నాకు చేత కదన్నా, లేకపోతే పార్టీకి చేత కదా, ఎవరికి చేత కదా. మీరు అందరూ మీరు చెక్ చేస్తారు. రాష్ట్రం సరిహద్దులు దాటి వివాదాలని తెరకెక్కించడం అనేది ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విధానం ప్రజలకు వదిలేద్దాం. ఇది ప్రజలు నిర్ణయిస్తారు. ఈరోజు కట్టుబట్టలతో రాక ఆంధ్రప్రదేశ్ని విడగొట్టిన విధానం మీకేమన్నా పెళ్లి బట్టలు బట్టి పంపించారా? కాంగ్రెస్ పార్టీని మీరేమన్నా ఆ విధంగా ఆహ్వానిస్తారనుకున్నారా? రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రపంచం అంతా తెలుసు, దేశం అంతా తెలుసు, చెప్పారండి. మీకేమో రాష్ట్రం విడిపోవటం మీకు ఆనందంగా కనపడుతుంది, మాకేం బాధగా కనపడుతుంది. ఎదగాల్సిన రాష్ట్రాన్ని ఎలా ఎదగాలి, ఎలా దానికి ముందుకు తీసుకెళ్ళాలని ముఖ్యమంత్రి గారు అనేకమైన అంశాల్లో కష్టపడుతూ ఉన్నారు. తెలుగుదేశం ఎంపీలు మీకేమనిపిస్తుంది రాష్ట్ర రాజకీయాలు? నేను మొదట్లోనే చెప్పినట్టు తెలుగుదేశం పార్టీకి వైసీపీ మధ్య కనీసం నాయకులు ఎదురుపడినా, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఎదురుపడినా పలకరించుకునే పరిస్థితి లేదు. అది అందరూ ఒప్పుకోవాల్సిన ఈ రాష్ట్ర రాజకీయాల్లోని విభేదాలని విదేశాల మీద కూడా రచ్చ వస్తున్నా అంటే పాలిటిక్స్ లో ఉండకూడదు. పాలిటిక్స్ అంటే ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఉండాలి. పాలిటిక్స్ లో మిత్రవైరుధ్యం ఉండాలి కానీ శత్రు వైరుధ్యాలు ఉండకూడదండి. ఒకవేళ అది ఉంటే అవి ఏ ప్రాంతానికి సరిపోతాయో కూడా చెక్ చేసుకోవాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు అమెరికా వెళ్ళారు. కృష్ణారెడ్డి గారు ఒక మాట అన్నారు, దేశాలు తిరగటం ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి నల్లధనం దాచుకోవడానికి. ఇక నేను బయట పెట్టదలుచుకుంటే చాలా వస్తాయి, ఆగండి మీరు. ఈ సబ్జెక్ట్ నల్లధనం ఎవరి దగ్గర నల్లధనం ఎవరు దాచిపెట్టుకుంటారు, లేకపోతే ఎవరు దోచుకున్నారు, లేకపోతే కోర్టులు ఏం చెప్పబోతున్నాయి, ఇవన్నీ వద్దాం. ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ కి ఏమంటే కాస్తన్న పరువు ఉన్నటువంటి మనుషులు చేసే విధానమేనా? అమెరికాలో ఉద్యోగాల కోసం పోయారు మీరు, ఉద్యోగం చేసుకోండి. రాజకీయాలు నడిపే క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ దేశం వస్తే ఆ దేశంలో మీరు ఒక కంప్లైంట్ చేస్తారా ఈమెయిల్స్ పెట్టి? దాని మళ్ళీ తెలుగుదేశంలో ఇంకో గ్రూప్ అని మీరు అంటారా? మీకు అసలు ఏమైనా కాస్త పేపర్ చదివి వచ్చిన మాటలు ఇవన్నీ కూడా, లేకపోతే టీవీలో ఏమైనా చూసారా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే దేశ ప్రధానమంత్రి తిరుగుతున్నాడంటే ప్రపంచం మొత్తం మీద. ప్రపంచంలో ప్రధానమంత్రి పోతే బీజేపీ వాళ్ళు గిట్టిన వాళ్ళు ఇంకో వాళ్ళు ఎక్కడైనా కంప్లైంట్ చేస్తారు, ఈ విధంగా తాట తీస్తారు. ఏమనుకుంటున్నారు? ఇది సరైన పద్ధతి కాదు. మీరు చాలా ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకొని చేయాల్సిన అంశాలు. ఎవరి మీద నెట్టేస్తే నెట్టేయండి. ఇన్వెస్టిగేషన్ జరగదా? చాలా సీరియస్ ఎలిగేషన్ చేశారు. 25 మంది శాండిల్స్ మగ్దర్లను అనుమతి లేకుండా అమెరికాలో పర్యటించడం ప్రమాదం. అసలు ముందస్తు పర్మిషన్ లేకుండా ముఖ్యమంత్రి గారు వెళ్ళారు అనుకుంటున్నారా? He has taken the permission of the central government and he has rightly and informed to the American government. ఎవరు చెప్పారు ముందస్తు పర్మిషన్ లేదని? అసలు మీరు స్మగ్లర్స్ జరిగినటువంటి ఎన్కౌంటర్ అది ఎప్పుడు జరిగింది? దాన్ని ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆ స్మగ్లర్స్ లో ఉన్నటువంటి మీ నాయకుడు ఈరోజు జైల్లో ఎందుకు ఉన్నాడు?
ఎర్రచందనాన్ని స్మగ్లర్ చేసి దేశ విదేశాల్లో దాపుకొని వచ్చి ఇంటర్పోల్ ఆఫీసర్స్ అరెస్ట్ చేస్తే వచ్చి ఉన్నటువంటి జైల్లో ఉన్న నాయకుడు మీ వాడు కదా. మీరు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎర్రచందనం మీద జరిగినటువంటి ఆ ఎన్కౌంటర్ మీద ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చర్చ జరగలేదా? మీరు దీన్ని 1.5 సంవత్సరం తర్వాత అమెరికా పోలీసులకి మీరు చేస్తే ఆ పోలీసులు మంచోళ్ళు కాబట్టి వాస్తవాలు తెలుసుకున్నారు కాబట్టి ఒక పెద్ద నాయకుడు వచ్చాడు సభ జరుగుతుందని వాళ్ళే ప్రొటెక్షన్గా వీళ్ళు ఎవరైతే వాళ్ళు నేను చెప్తున్నా వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్లోకి టోటల్గా వెళ్ళినప్పుడు కృష్ణారెడ్డి గారు ఇప్పుడు తెలుగుదేశంలో ఇంకొక వర్గము లేదా ఏదో అన్నాడు కానీ రేపు తన గుండె మీద చేసుకొని మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. దయచేసి ఋషి గారు అదేదో అంటారు చూడు, ఇంటి గుట్టిని బయటికి తీసుకురాకూడదు అంటారు. రాష్ట్రం ఇక్కడ అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదు. మీరు చట్టసభల్లో దీన్ని దారుణంగా వాడుకున్నారు, బయట దారుణంగా వాడుకుంటున్నారు. మీరు దేశ విదేశాల్లో కూడా ముఖ్యమంత్రి గారిని ప్రధానమంత్రి గారిని అసలు మీకు నచ్చకపోతే మీరు ఏమైనా చేస్తారండి? ఇది అసలు ఏ విలువలకి దారి తీస్తుందో దయచేసి పెద్దలు ఎందుకు అన్నానంటే కృష్ణారెడ్డి గారు కాస్త కోస్తో సీనియారిటీ ఉన్నటువంటి విలువలు కలిగినటువంటి నాయకుడు కాబట్టి నేను అంటున్నాను సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుమీరి ప్రవర్తిస్తున్న విధానం నేను చెప్తాను. ఋషి గారు మీరు అమెరికాలో ఉండవచ్చు మీ అభిమానులు, కానీ మీరు ప్రపంచంలో ముఖ్యమంత్రి ఎక్కడికి పోతే అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి మీరు బాధ్యత ఇప్పుడు ఒకటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాల్సిన పరిస్థితుల్లో ఉంది కృష్ణారెడ్డి గారు. సో ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో అన్నట్టు మన బ్రాండ్ ఇమేజ్ ని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయడానికే పనిగా పెట్టుకున్నారా అనేది ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు వాస్తవంగా అనిపించట్లేదా? సీనియర్ పొలిటీషియన్ మీరు చెప్పండి. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అభివృద్ధి సూచికలు అనేవి మీరు దీనికి సమాధానం చెప్పండి. మీరు మీరు అభివృద్ధి సూచికలు లేకపోతే ఇంకోటి కాదు అసలు ఏం చెప్పమంటారా? నల్లగొండ చెప్పమంటారా? ఏం చెప్పమంటారా? చెప్పండి చెప్తా. ఈ కంప్లైంట్ వాళ్ళు చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అక్కడ రాస్తున్నారండి. పత్రికలు కదండి, నా దగ్గర మెయిల్ ఉంది. నా దగ్గర ఆ మెయిల్ పత్రికల్లో పెట్టారు, పత్రికలు కాదు. మీరు ఈ ఇన్సిడెంట్ ని మీరు ఖండిస్తారా లేదా? మీరు దాన్ని చెప్పండి నాకు. అసలు మీరు రాజకీయాలు మీరు బయటకు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ బొట్ట పెద్దలు చెప్పేది మీకు రాజకీయ విభేదాలు అనేకం ఉండొచ్చు, ఆయన మీద విమర్శలు చేయండి. పెట్టుబడి తేవడం లేదని అంతర్జాతీయ వేదికల మీద సులకన చేసింది ఆయనే కట్టుబట్టలతో. మాట్లాడితే ఏమైనా ఉంటుందండి మనకి? వచ్చారు మీరు నేను చెప్తున్నాను. మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడాలంటే ఈ విధంగా ఒకవేళ వైఎస్ఆర్సీపీ చేస్తుంటే ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళే అయి ఉంటుందా? ఈ మెయిల్ పంపించడం అనేది అది నిజమే, నిజం అంటున్నా నిజం, అది 100% తెలియదు. మెయిల్ పంపించడం ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళే పంపించుంటే ఇంతకంటే రాజకీయ దివాళా కోరతనం నేను పంపించలేదని మీకు తెలిస్తే మీరు కమ్ ఓపెన్లీ దాన్ని ఖండించండి. ఇది మంచి పద్ధతి కాదు. మీకు తెలుసు గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఈ దేశం నుంచి 69 మంది పార్లమెంట్ సభ్యులు ఆయనకు అమెరికా రానివద్దు, వీసా ఇవ్వద్దని అంతర్జాతీయ వేదికల మీద రాశారు. పార్లమెంట్ సభ్యులు రాశారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రాని నేను చెప్తున్నాను కాదని నేను చెప్తున్నాను. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని నేను అదే చెప్తున్నాను. చెప్తున్నటువంటి బీజేపీ మాట్లాడింది ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఆయన పాస్ చేయండి. దిస్ ఇస్ ద మెయిల్. కృష్ణారెడ్డి గారు ఒకవేళ దాన్ని వాడిని కప్పిపుచ్చాలని చూసినా నేనేమంటున్నట్టే సార్, మీ ఇన్ని రాజకీయ విభేదాలు ఉండొచ్చు, మీరు పెట్టుబడులు తేవడం లేదనండి, లేదా అవినీతి ఆరోపణలు చేయండి, రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదండి, నేను ఇవన్నీ కూడా ఒప్పుకుంటున్నాను. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు, పెట్టుబడులు తీసుకురావడం కోసం పర్యటిస్తున్నప్పుడు ఈ విధంగా ఈమెయిల్స్ పంపించడం అనేది రాష్ట్ర ప్రజలను అవమానించడము. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. విదేశాలకు వెళ్ళి మీరు ముఖ్యమంత్రి మీద ఈ విధంగా ఈమెయిల్స్ పంపిస్తే ఇది రాష్ట్ర ప్రజలను అవమానించడం కాదు. అభ్యంతరకరంగానే ఉంది. పక్కన తెలుగులో రాసిన కామెంట్స్ కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి. అయితే
సబ్జెక్ట్ టు కరెక్షన్ అండ్ కండిషన్ వాళ్లే కనుక రాసి ఉంటే కనుక నేను జగన్మోహన్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నాను, మీరు ఓపెన్ గా బయటకు వచ్చి దీన్ని ఖండించండి. మీరు రేపు ముఖ్యమంత్రి కావచ్చామో జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి విదేశాలకు పోయి వెళ్ళాలని అనుమతి తీసుకుని విదేశాలకు వెళ్తున్నారండి. ఇక్కడ ఉండే తెలుగుదేశం వాళ్ళు ఇంకెవరన్నా కూడా ఆయన లక్షల కోట్లు తినేశాడు, మీ దేశానికి వస్తే 1,00,000 కోట్లు మింగేస్తాడు, ఆయన మీ దేశంలో పర్యటించడానికి లేదని పంపిస్తే ఎంతవరకు సమంజసం? దాన్ని మనందరం కూడా ఖండిస్తాం. ఆయనకి అంటే విదేశీ దీని మీద లోతుగా కదా అభివృద్ధి జరుగుతుందనో లేకపోతే చంద్రబాబు నాయుడుకి మరింత మంచి పేరు వస్తుందనో ఇదంతా ఏదో జీర్ణించుకోలేక వీళ్ళు చేస్తున్న పని అని కొంతమంది తెలుగు చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అది నేనేమంటున్నా అంటే ఎన్కౌంటర్ జరిగింది, స్మగ్లర్స్ పోలీస్ చర్య అది. ఈ రాష్ట్రంలో 100,000 కోట్ల రూపాయలు ఎర్రచందనం తరలిపోతూ ఉంది, అడవులన్నీ నరికేస్తున్నారు. ఒక సీరియస్ నేను దాన్ని మీరు అంతర్జాతీయ వేదికలకు తీసుకుపోయి ఆయన తుపాకులతో కాల్పించేశాడు, ఆయన మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని విదేశాలకు వెళ్లి ప్రచారం చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలను అవమానించినట్టు కాదు అంటున్నాను. రేపు మీరు ముఖ్యమంత్రి కావచ్చు, మీరు వెళ్ళొచ్చు విదేశాలకి, అప్పుడు అందరూ కూడా మెయిల్స్ పంపిస్తే ఖచ్చితంగా అవుతుంది. దీని మీద లోతుగా విచారణ చేయాలి సార్. దీని మీద లోతుగా విచారణ చేయాలా, నేను లోతుగా విచారణ చేయాలా, ఈమెయిల్ పంపించిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలా, ఎవరైతే మెయిల్ పంపించారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలా, దీన్ని లోతుగా చర్చించాలి. ఎవరు దీన్ని అనుకున్నారు మీరేం కామెంట్ చెప్పలేదు దాని మీద. ఒకవేళ వాళ్లే రాసి ఉండుంటే మీరు వాళ్ళని అలా చేయడం కరెక్ట్ కాదని చెప్తారా? అలా చేయడం కరెక్ట్ కాదని చెప్తారా? ఖండిస్తారా? చర్య నేను తప్పు బట్టను కరెక్ట్ అన్నావు అట్లా వినండి. అయిపోయిందండి వాళ్ళ వాదన అయిపోయింది కదా. మీ సీనియారిటీకి ఆ పదం తగదండి, రాజకీయాల్లో మీ సీనియారిటీకి ఆ పదం తగదు. దయచేసి నేను చిన్నవాడిగా చెప్తున్నాను, మీ సీనియారిటీకి ఆ పదం తగదు. మీరు వాస్తవం చెప్పలేకపోతే ఎందుకు? రేపు వెళ్తారండి కృష్ణారెడ్డి గారు అమెరికా వెళ్తారు, ఆయన మీద కేసు అంటారు, అక్కడ నుండి కంప్లైంట్ చేసిన తప్పు మీద తప్పులు చేస్తున్నారు. ఈ విధంగా పబ్లిక్ లో చాలా ఇమ్మెచ్యూర్ గా మాట్లాడు, తప్పులు చేస్తున్నారు. ప్రధాన ప్రభుత్వం తప్పులు చేస్తుంటే మీరు ప్రజల్లో చులకనవుతున్నారు. నేను చెప్పేది మీరు వినలేదు. అసలు ఎవరు పెట్టారో తెలియదు. పెట్టి ఉంటే వైసీపీ మద్దతుదారులే పెట్టి ఉంటే కృష్ణారెడ్డి గారు నేను టీవీలో వచ్చింది, నిజాలు చెప్పారు వాళ్ళు, అబద్ధాలు చెప్పలేదు వాళ్ళు. చెప్పారు, దాన్ని ఖండించాల్సిన అవసరం ఎవరైనా కానీ వ్యక్తిగతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దయచేసి ఐఎమ్ అపీల్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని మీకు ఇష్టం లేకపోతే మేము ఏమైనా చేస్తామని ఒక మూర్ఖత్వంలోకి వెళ్ళినటువంటి ఒక రాజకీయ పార్టీగా ఆ మూర్ఖత్వాన్ని సమర్థిస్తున్నటువంటి సీనియారిటీని కూడా లేకపోతే విలువలు కూడా వదిలేసినటువంటి కృష్ణారెడ్డి గారు ఆలోచించుకోవాలి. పెట్టుబడుల కోసం వెళ్ళి ఇవాళ మనకి ఇది కూడా పత్రికలో వచ్చిన ఆధారం, లేకపోతే అధికార పార్టీ ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం బెల్ లాంటి ప్రెస్టీజియస్ కంపెనీస్ తో, అలాగే ఒక సీడ్ సైన్స్ సెంటర్ తో, అంటే ఒక శాస్త్రీయ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ లో రైతులకు ఎట్లా అవగాహన కల్పించాలి వ్యవసాయం మీద, ఇలాంటి వాటితో అమ్మవేలు చేసుకున్నా కూడా మీరు దీన్ని ఎందుకు స్వాగతించలేకపోతున్నారు? కేవలం ఈ ఖర్చులు, విమాన ఖర్చులు కూడా రావు ఈ పెట్టుబడుల వల్ల అని ఒక సీరియస్ కామెంట్స్ చేయడం, అది కూడా తగ్గించడం కదా. మనకి దేశీయంగా చాలా కంపెనీలు ఉన్నాయి, సీడ్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్లో కానివ్వండి, అందరూ ఉన్నారు. మనకి విదేశాల మీద మోజు ఎందుకని? క్యాపిటల్ కట్టాలంటే విదేశం వాళ్ళే, రైట్? రోడ్లు వేయాలంటే విదేశం వాళ్ళే, ఇంకేదైనా ప్రాజెక్టులు కట్టాలంటే విదేశం వాళ్ళే, విత్తనాలు దానికి కూడా మనకు విదేశాలే కావాలి. ఇక్కడ ఉన్నటువంటి తయారు చేసినటువంటి సంస్థల్ని పెంపొందిద్దామనేది కాదు. ఎంతసేపు ఏంటంటే ఎంఓయూలు చేసుకున్నాము, ఆ ఎంఓయూలు ఇప్పుడు చేసుకున్నటువంటి లక్షల ఎంఓయూలు ఎన్ని వచ్చినాయో పెట్టుబడి ఛాలెంజ్ చేస్తానండి. ఇక్కడ 2 పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగినటువంటి 1,54,000 కోట్ల రూపాయల ఎంఓయూలు గ్రౌండ్ అయినాయి. ఇక్కడ ఎంఓయూలు ఉన్నాయి, గ్రౌండ్ అయినాయి. మీరు చూడడానికి దాన్ని నిరాకరిస్తున్నారు. గ్రౌండ్ అయినాయి, దాదాపు 2,50,000 ఉద్యోగాలు వచ్చినాయి. ముఖ్యమంత్రి అసలు విదేశాలకి వెళ్ళక్కర్లేదు, అక్కడి నుంచి పెట్టుబడులు ఇక్కడికి రావక్కర్లేదు, ఆకర్షించక్కర్లేదు అని చెప్పదలుచుకున్నారా? పెట్టుబడులు ఆకర్షించొద్దని చెప్పడం లేదు, నిజాలు చెప్పండి. ఊరికే ఎంఓయూలు చెప్పకండి. ఎంఓయూలు అని చెప్తే ఇప్పటికీ 2 ఆర్థిక సమిట్స్ అయ్యాయి. అదేదో చెప్పండి, ఒక వైట్ పేపర్ తీయండి. ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు కూడా ఊరికి అక్కడికి వెళ్ళాడు,
ఏదో చర్చించారు. మీరు వెళ్ళడానికి తప్పుపడుతున్నారు కదా, వెళ్ళడానికి తప్పుపడుతున్నారు కదా. మన అమ్మటి రామగారు ఆయన దాచుకోవడానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రపంచం టుడే వరల్డ్ ఈజ్ ఎ గ్లోబల్ విలేజ్ అండి. ప్రపంచం గ్లోబల్ విలేజ్ గా తయారైంది. ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాదు, ఈ దేశంలో అనేక రాష్ట్ర మంది ముఖ్యమంత్రులు విదేశాల్లో తిరుగుతున్నారు, ఎక్కడుంటో పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు. ఏ మేరకు వచ్చింది, ఎంత మేరకు వచ్చింది దాని మీద చర్చ జరగవచ్చు. 2 సార్లు సమ్మిట్ జరిగింది వైజాగ్ లో. లాస్ట్ సమ్మిట్ లో కూడా 10 లక్షల కోట్ల రూపాయలు ఎంఓలు జరిగాయి. ఏమైనా గ్రౌండ్ అనేది కూడా మీరు అడగడానికి చైనా వెళ్ళారు, బుల్లెట్ ట్రైన్ అన్నారు. చైనా వెళ్ళారు, బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తున్నారు. వచ్చిందా బుల్లెట్ ట్రైన్? సింగపూర్ మొట్టమొదటి వెళ్ళినప్పుడు జిల్లాకో విమానాశ్రయం అన్నారు. అది చెప్పి 3 సంవత్సరాలు అయింది. ఏమైనా వచ్చిందా? రైట్. ఇస్తాంబుల్ వెళ్ళాడు. ఇదే ప్రశ్న సమాధానం జపాన్ నుంచి పెట్టుబడి, చైనా నుంచి పెట్టుబడి. బ్యాక్ టు లైవ్ షో. లైవ్ షోలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు జాయిన్. తులసిరెడ్డి గారు, మనం ఈ అంశం మాట్లాడుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అమెరికాలో పెట్టుబడుల కోసం వెళ్లారు. అయితే ఒక సంస్థ పేరుతో లేదా వైసీపీ మద్దతుదారులు అంటున్నారు వారిని, ఆయన మీద కేసులు పెట్టాలి లేకపోతే అరెస్టులు చేయాలి, ఇక్కడ ఆయన కొంతమందిని చంపించారనే పేరుతో కొంత ప్రతిష్టను దిగజార్చేలాగా మెయిల్స్ వెళ్ళాయని, దాని మీద తెలుగుదేశం పార్టీ మళ్ళీ కౌంటర్ ఇచ్చింది. అసలు ఈ ఇష్యూ బయట వేదికల మీద ఇట్లా చేయడం కరెక్టేనా? ఒకవేళ ఏమన్నా రాజకీయాలు ఉన్నా ఇక్కడే చూసుకోవాల్సిన అవసరం ఉందా? మరి ఇది పార్టీ పరంగా చేసినా, సంస్థ పరంగా చేసినా, వ్యవస్థ పరంగా చేసినా, వ్యక్తుల పరంగా చేసినా, ఎవరు చేసినా ఇది తప్పు. ఇది మన రాష్ట్రానికి నష్టం. మరి ఎవరు చేశారనేది అది డిఫరెంట్, కానీ ఎవరు చేసినా ఇది కరెక్ట్ కాదు. అది ఒక అంశం. మనలో మనకుంటే ఇక్కడ సరే విమర్శలు, ప్రతి విమర్శలు అవన్నీ వాస్తవాలు సాగుతుంది కదా. పాండవుల కౌరవుల విషయంలో ఇక్కడ వాళ్ళ శత్రుడు కానీ బయట అది ఒక అంశం. సరే, రెండవ అంశం వచ్చేసి సరే చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు పోవడం అనేది అది కొత్త కాదు. ఇప్పటికీ అనేక దేశాలు పోయారు. సరే, ఎన్నొచ్చింది మనకు తెలుసు. సరే, ఆ పరంపరలో భాగంగా ఇంకోసారి పోయినాడు. పులిందల్లో సామెత ఉంది, సింగడు పులిందల మార్కెట్కు పోను పోయాడు, పులింద సంతకు పోను పోయాడు, రాను వచ్చాడు, ఏం తెచ్చాడంటే ఏం తేలేదంటాడు. ఆ విధంగా లేదు, పెద్ద పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఒప్పందాలే ఇవన్నీ వచ్చేసి పెళ్లి చూపులు టైప్ అంతే. అక్కడికి పెళ్లి అయ్యేది ఒకంతో అయ్యేది. ఆ పెళ్లి అయినంత వరకు చూపులు జరుగుతూనే ఉంటాయి. ఆ విధంగా వచ్చేసి పెళ్లి చూపుల కింద ఎంఓయూస్ అన్ని. ఇక్కడ ఒకటి మనము ఈ పెట్టుబడులను దేనికోసము, కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. ఇది ప్రధానంగా మన రిసోర్సెస్ పోతాయి, ఎన్విరాన్మెంటల్ కాలుష్యం వస్తుంది. ఎన్ని వచ్చినా కానీ ప్రధానంగా ఈ ఉద్యోగాలు కూడా ఇది ఉద్యోగాలు ఒక్కటే తప్ప రాష్ట్ర ఆదాయానికి పెద్ద ఉండదు. ఎందుకంటే మనమే రాయితీలు ఇస్తుంటాం. తర్వాత పొల్యూషన్ ఒకటి పోనీ ఆ ఉద్యోగాలకు సంబంధించి మనము ప్రధానంగా చేసేది. దీంట్లో ఒకటి ఉన్న పరిశ్రమలను కాపాడుకోవడము, ఉన్న ఉద్యోగాలను కాపాడుకోవడం అనేది కూడా ఒకటి. కొత్త ఉద్యోగాలు తెచ్చేది ఒక అంశం అయితే, ఉన్న ఉద్యోగాలను కాపాడుకోవడం అనేది కూడా మెయిన్ గా. ఇప్పుడు రాష్ట్రంలో అనేక పరిశ్రమలు, ఫెర్రోలాయిస్ కానీ లేకుంటే గ్రానైట్ కానీ. సారీ టు స్టాపింగ్ యూ, మాట్లాడదాం పెట్టుబడి గురించి. రత్నాకర్ గారితో మాట్లాడదాం. ఆయన అమెరికా నుంచి ఉన్నారు, వైసీపీ వింగ్ కన్వీనర్ వారు. రత్నాకర్ గారు, ఏంటి వ్యవహారం? వైసీపీ మద్దతుదారులకు మెయిల్ పంపించడం కనుక వాస్తవం అయితే అది కరెక్టేనా? ఇక్కడున్న పార్టీల మధ్య రాజకీయాల్ని అంతర్జాతీయ వేదికల మీద రద్దు చేసుకోవడం కరెక్టేనా? ఏంటి సార్, ఏం జరిగింది దీని వెనకాల? మేము మొదటిగా ఏంటంటే ఈ న్యూస్ ను మేము మీ దగ్గర చాలా ఆశ్చర్యానికి గురైనామన్నమాట. ఇక్కడ వాస్తవంగా జరిగింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు డాలర్ నగరంతో వాళ్ళ పార్టీ వాళ్ళ చందాలు వసూల కార్యక్రమంలో వాళ్ళ మధ్య జరిగిన గొడవలను మా ఇంటికి తోసి మా మీద బురదడానికి ప్రయత్నం చేశారు. మేము వైఎస్ఆర్సీపీ యుఎస్ఏ కమిటీ కానీ, దాని మెంబర్లు కానీ, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ, సానుభూతులు కానీ ఎవ్వరూ పార్టీలు కాదు. ఎందుకంటే గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం పోరాడినప్పుడు కానివ్వండి, ఇతర విషయాల్లో కానివ్వండి, మేము ఓపెన్ గా వచ్చి దానికి మద్దతు పలికినామన్నట్టు. ఇక్కడ మేము ధర్నాలు చేసినాము. ఇట్లా అనానిమస్ అవసరం లేదు. అమెరికా ఇండియన్స్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే ఒక సంస్థ, ఇది ఎవరికి సంబంధించింది? మాకు సంబంధమే లేదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు అది ఒక ప్రత్యేక సంస్థ. ఇక్కడ వాళ్ళు అక్కడ చిత్తూరు ప్రాంతంలో ఏదో జరిగిన తెలుగుదేశం ప్రభుత్వంలో అన్యాయంగా కొంతమంది చంపినారు, దాన్ని అటువంటి వ్యక్తిని ఇక్కడ మనము చేయడం ఏంటంటే వాళ్ళు చెప్పిన నిరసన తప్పనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ఏ మాత్రం సంబంధం లేదు. ఎందుకు మరి ఇది వైసీపీ మద్దతుదారులు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడుకు వస్తున్న పేరు తట్టుకోలేక జీర్ణించుకోలేక చేసిన పని అని ఎవరు ప్రొజెక్ట్ చేసి ఉంటారు దీన్ని? ఈ విషయం ఇది చాలా హాస్యాస్పదమైన విషయం. ఎందుకంటే ముఖ్యంగా ఆయన సభలు ఇక్కడ ఆయనను కొంత స్థాయిలో విజయవంతం కాలేదు. రెండోది ఏంటంటే మీరు వేరే పత్రికలో కూడా ఇంకొక ఇంగ్లీష్ పత్రికలో ప్రముఖ పత్రికలో వచ్చింది ఏంటిది, ఆయన ప్రభుత్వము MOU మెమరాండం కొన్ని ఐటీ సంస్థల మీద ఇక్కడ దాడి చేసి వాళ్ళు చాలా తప్పులు చేశారని చూపించే పేరు జరిగిందన్నట్టు. ఆ నష్టంతో ఆ బాధతో తన అనుకూల మీడియా ద్వారా తన అనుకూల మద్దతు ద్వారా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ పార్టీ కింద అభాండాలు వేస్తున్నారు. మేము ఒకవేళ చెయ్యాలనుకుంటే నిరసన జరపాలనుకుంటే చాలా మహానటుతో మా బ్రహ్మాండమైన సైన్యం మేము ధైర్యంగా మా ప్లేకార్డులు పట్టుకొని నిరసన తెలిపేవాళ్ళం. కానీ మేము ఆ ఒకవేళ మేము చేయాలంటే తెలియజేసేవాళ్ళం. ఇది కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద ప్రయత్నం తప్పనిస్తే ఇది పూర్తిగా నిరాధారమైన ఆరోపణ. సో రత్నాకర్ గారు, వైసీపీకి మీరు చెప్తున్నట్టుగా, మీరు కోట్ చేస్తున్నట్టుగా వైసీపీకి ఎటువంటి సంబంధం లేదు అనుకుందాం కాసేపు. సో ఎవరైనా కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు ఈ విధంగా అప్రతిష్ట పాలు చేసేలా చేస్తే ఖండించాల్సిన అవసరం ఉందా లేదంటారు? ప్రశ్న కరెక్ట్ కాదు. అసలు మాకు సంబంధమే లేనప్పుడు వేరే వాళ్ళు మీ ఒపీనియన్ చెప్పండి. కరెక్ట్ కాదనుకునే కదా తన నిరసన తెలియజేయలేదు. మేము ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో వచ్చి తన రాజకీయ పనులు లేకపోతే చందాదారుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం పనిలో ఉన్నప్పుడు అది కరెక్టా కాదా అనేది కాదనే ఉద్దేశంతోనే మేము నిరసన తెలియజేయలేదు. లేదంటే మేము పెద్ద ఎత్తున డాలాస్ లో మా సైన్యం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అభిమానులు నిరసన తెలియజేసేవాళ్ళు. ఇంతకుముందు గతంలో ఇంతకుముందు చెప్పినట్టు మా పార్టీ చేసే కొన్ని పనులకు కానీ మా అధ్యక్షుడు చేసే నిరసనలు కానీ తెలియజేస్తాను ఇక్కడ. సో ఇది కేవలము నిరాధారమైన రత్నాకర్ గారు నేను ఆంజనేయ రెడ్డి బీజేపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతున్నా అండి. ఎవరు చేశారనే విషయం పక్కన పెడితే ఎవరు చేసినా ఇది తప్పంటారా రైట్ అంటారా? మీరు దీన్ని ఖండిస్తున్నారా? నిర్ద్వందంగా ఖండిస్తున్నారా? అక్కడ జరిగింది నిధులు పార్టీ నిధులు కలెక్షన్ అంటున్నారు. అది ఎవరు ఆపడానికి లేదు. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ నాయకులు వస్తారు, నిధులు ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకుంటారు. ఇది ఒక అయితే వైఎస్ఆర్సీపీ కూడా విదేశాలకు వెళ్ళి నిధులు తెచ్చుకున్న సంఘటనలు అనేక ఉన్నాయి. ఇవన్నీ లాబీలు రాష్ట్ర అమెరికా అధ్యక్షుడు పోటీ చేస్తున్నప్పుడు లాబీలు అంతా వస్తారు, నిధులు ఇస్తారు, భోజనాలు పెడతారు. ఇక్కడ సమస్య రాజేరెడ్డి గారు, ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళ అంతర్గతంగా జరిగిన గొడవలను వాళ్ళు అనుకోలేక మా మీద వేసే బురద ప్రయత్నంలో అసలు చేయడం తప్ప కాదనేది మేము ఎంత చెప్పగలుగుతాం చెప్పండి? అసలు జరిగిందే లేదా? ఇక్కడ 3 విషయాలు. వాళ్ళు వచ్చేసి మాకు సంబంధం లేదు అన్నారు, అది ఒక ఆస్పెక్ట్. రెండవది వాళ్ళంతకు వాళ్ళు ఖండించాల్సిన అవసరం లేదు, వాళ్ళు కాదు అన్నప్పుడు. కానీ నింద పడింది కాబట్టి ఇప్పుడు ఖండించాలి. వాళ్ళంతకు వాళ్ళే వచ్చేసి వాళ్ళు కాదని చెప్పారు. రెండవది వాళ్ళంతకు వాళ్ళు వచ్చేసి ఎవరు అడగక ముందే ఖండించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు నింద వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చేసి మాకు సంబంధం లేదని ఖండిస్తే అది వాళ్ళకే బెటర్. ఇప్పుడు ఏదో పార్టీ అంతర్గత వ్యవహారంగా ఆయన మాట్లాడారు. అక్కడ ఏదో కొన్ని గొడవలు అంటే కృష్ణారెడ్డి గారు మొదట చెప్పిన పాయింట్ బలం వచ్చినట్టే ఉంది. లేదు, కృష్ణారెడ్డి గారు ఏ సమాధానం చెప్పారు, రత్నాకర్ గారు కూడా అదే సమాధానం చెప్పారు. వాస్తవాన్ని మాట్లాడి చెప్పాను సంబంధం ఉందా లేదనేది ఇప్పుడు ఖచ్చితంగా అమెరికన్ పోలీసులు దాన్ని ఎంక్వైరీ చేస్తారు, వదిలేద్దాం. కానీ మీరు అడిగిన ఫండమెంటల్ ప్రశ్న చూడండి. విదేశాలకు వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి మీద ఇలాంటి అలిగేషన్ దీన్ని ఖండిస్తారు లేదంటే దాటేశారు. అదే కృష్ణారెడ్డి గారు దాటేశారు. తులసిరెడ్డి గారికి కృష్ణారెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఎవరు చేసినా తప్పు అనేది ధైర్యంగా చెప్పగలిగారు. కానీ వీళ్ళు రాజకీయంగా దీన్ని ముసుగేసుకొని మా వాళ్ళే చేయించారు కాబట్టి దాన్ని ఇంకా చెప్పలేకపోతున్నారు. ఒకళ్ళు ఇన్వెస్టిగేషన్లో, ఎందుకంటే అమెరికా ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్గానే ఉంటుంది, వి బిలీవ్ ఇట్. దాన్ని చేసిన తర్వాత రేపు ఇంకొక అంశం వచ్చినప్పుడు ఇదే కృష్ణారెడ్డి గారిని పిలవండి దయచేసి. ఆ రోజు కూడా తప్పు జరిగితే
వాళ్ళని ఖండిస్తారో లేదు చూడాలి. రెండోది సైబర్ క్రైమ్ కోసం సైబర్ క్రైమ్ రెండు పెట్టుబడులకు వస్తున్నాను. సో పార్ట్నర్షిప్ సమ్మిట్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు విదేశ పర్యటన ద్వారా ఈ రాష్ట్రానికి జరిగినటువంటి దాదాపు 1,54,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రెండిట్లో రావటం, గ్రౌండ్ కావటం యూనిట్స్ జరిగాయి. సో ఇది కొత్త పెళ్లి కొడుకు వ్యవహారం కాదు, లేదా పులివెందుల మార్కెట్ అంతకన్నా 12 లక్షల కోట్ల ఎంఓఐలు జరిగినాయి. సో వీటిలో సార్ ఒకటి జరిగిన అన్ని ఎంఓఐలు గ్రౌండ్ అవుతాయని కానీ వాళ్ళు అనుకుంటే మేమైతే అది నమ్మట్లేదు. దానిలో అట్లీస్ట్ 30%, 40% ఇప్పటివరకు 2,54,000 కోట్లు కూడా దాదాపు 2,54,000 ఉద్యోగాలు కూడా రావటం జరిగింది ఆల్రెడీ. సో దాన్ని జరుగుతున్నాయి, వర్క్ జరుగుతూ ఉంది. అయితే మీరు అందరూ కూడా మాకు ఇమ్మీడియట్ గా చూపిస్తారంటే వైట్ పేపర్ ఇస్తాం. అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీలో మీరు ఎప్పుడైనా అడిగారా? అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీ దేనికి వేదికగా ఉండాలండి? ప్రభుత్వాన్ని మీరు చేసినటువంటి అభివృద్ధిని మాకు చూపించండి అని అడగాలి. ఇదిగో ఇలాంటి శ్వేతపత్రాలు మీరు అసెంబ్లీలో మీ అనౌన్స్ చేయండి, మీ ప్రకటన ద్వారా అడగాలి. కానీ అసెంబ్లీలో గొడవ చేస్తారు, బయట ఇలా పరువు తీస్తారు, అసెంబ్లీలో వెళ్ళిపోవటం, పరువు తీయటం, ఇది ఆ పార్టీకి చూసుకోండి. ఇంకొక నిరుద్యోగాలకు సంబంధించి, నిరుద్యోగ వృత్తికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మొన్న 2వ సారి లెటర్ రాశారు. ఇదిగో మీరు నిరుద్యోగ వృత్తి ఇంత ఇస్తా ఉన్నారు, ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు, ఉద్యోగాలు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి దాదాపు 1,22,000 కోట్లు మీరు నిరుద్యోగులకు ఇవ్వాలని. అవసరం లేదు, దాదాపు 2,54,000 ఉద్యోగాలు ఆల్రెడీ వచ్చాయని చూపి నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తున్నాం. నిరుద్యోగ వృత్తి కూడా మన బడ్జెట్ లో ఇస్తున్నాం. అయితే ఒకటి, రైతులకు రుణమాఫీ మీరు చేయలేరు అన్న రాజకీయ పార్టీ చేస్తున్న దాన్ని ఇంకెప్పుడు చేస్తావు, ఎంత చేసావు, సరిగా చేయట్లేదు. ఏమంటారు? ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చాయి. ఎక్కడ వచ్చాయి మరి చెప్తున్నారు 2 లక్షల పైసలు సంస్థలు ఏమొచ్చాయి చూపెట్టండి. మీరు ఒక 1 అవర్ మీరు అడిగారు, అసలు మీరు అసెంబ్లీలో ఏమైనా అడిగారా? అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలీదు, బయట టీవీలో ఏం మాట్లాడాలో తెలీదు, బయట ఏం మాట్లాడాలో తెలీదు. నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా ఒక్క ప్రశ్న వేస్తాను, తర్వాత మీరు మాట్లాడుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అసెంబ్లీ వేదికగా ఈ రాష్ట్ర అభివృద్ధిని మీరు ప్రకటించండి ఏదైనా అడిగిందా? లేకపోతే మీ దగ్గర ప్రెస్ ఉంది, ప్రెస్ మీట్ పెట్టుకొని ఈ రాష్ట్రంలో రైతులు గానీ, పేదలు గానీ, దళితులు గానీ, లేకపోతే మిగతా సంబంధాల మీద మీ పాలసీ గానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీని మీరు ఎప్పుడు చెప్పమని అడిగారా? మీకు ఎక్కడ పెట్టింది? మీరు తెలుగుదేశం పార్టీని నాయకులు బూతులు తిట్టడం, అసభ్యకరమైన భాష వాడటం, ఇది మీ నాయకులకు మీరు బయటికి వెళ్ళిన ముఖ్యమంత్రి గారు, నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు, ముఖ్యమంత్రి గారు మొన్న వెళ్ళినప్పుడు ఆయనకి 3.5 గంట ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ లేట్ అయింది. వీళ్ళు ఏమంటున్నారంటే ప్రైవేట్ ఫ్లైట్ లో వెళ్ళిపోయారు, దారి ఖర్చులు కూడా వాస్తవాలు తెలియవా? ఉత్తరాలు రాయాల్సిన అవసరం ఉందా లేదా నిరుద్యోగానికి సంబంధించి? ఏమంటే ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలే ఓడబెరుగుతున్నారు. ఎన్ని ఉద్యోగాలు పోయినాయో మీరు పెట్టండి, చూపించండి. మీరు ఎన్ని ఉద్యోగాలు పోయినాయి, ఎట్లా పోతాయి ఉద్యోగాలు? ఎలా పోతాయండి ఉద్యోగాలు? ఎలా పోతాయి ఉద్యోగాలు? చెప్పండి. వన్స్ యు గాట్ ద జాబ్, హౌ విల్ లూజ్? ఎట్లా పోతాయి చెప్పండి? మీరు ఎలా వేస్తారు? ఉన్న ఉద్యోగాలు పోతాయి కాదండి, ఎలా తప్పు మాట్లాడితే ఎట్లండి? ఉన్న ఉద్యోగాలు ఎలా పోతాయి? సంఖ్యలు అన్ని కూడా ఏ డిపార్ట్మెంట్ లో ఎవరెవరిని తీసేశారని కూడా రావాల్సిన ఉద్యోగాల గురించి లెటర్లు రాయాలక్కర్లేదు. అదే చెప్తున్నాను, ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు తీసేయకండి. అలాగే మీరు ఎలక్షన్ ప్రామిస్ చేసినటువంటి నిరుద్యోగ భృతి గురించి ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. వేదికల మీద విద్యార్థులు అడుగుతున్నారు, 1,22,000 కోట్లు ఇవ్వడం సాధ్యం అవుతుందా? ఊరికి లెటర్ల కోసం రాసిన ఫిగర్ అది సాధ్యం అవుతుందా లేదా అని 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు 7 నెలలు చేసినటువంటి చీఫ్ మినిస్టర్గా 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన ఆయనకు తెలీదా? తెలియకుండా ప్రామిస్ చేశారా? అలాగే బీజేపీ నాయకులు, జనసేన నాయకులు వాళ్ళందరూ కూడా ఆమోద ముద్ర వేసి పాంప్లెట్లు కూడా ఇంటికి పంపించారే, ప్రతి ఇంటింటికి పంపించారే. నిరుద్యోగ భృతి మేము ఇస్తాం 2,000 అని చెప్పేసి మరి ఇప్పటికి 37 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఏమి ఇచ్చారు మీరు? ఇంత ఓవరాల్గా ఉద్యోగాల కోసం ఉద్యోగాలు ఎన్ని రకాలు? ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, 3 స్వయం ఉపాధి వేసుకున్న, 4వది ఉపాధి హామీ పథకం. ఈ 4గిట్లో ప్రభుత్వ ఉద్యోగాల వరకు తీసుకుంటే ఆల్రెడీ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మీరు ఇస్తామని చెప్పింది 20,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ప్రభుత్వ ఉద్యోగాలు. కానీ ఇంతవరకు ఒకటి కూడా ప్రాసెస్ లో ఒకటి కూడా కాలేదు. రెండవది, వారు చెప్పినట్టు ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 రకాలు, మళ్ళా రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్.
దీంట్లో కాంట్రాక్టులు అవుట్ సోర్సింగ్ సంబంధించి ఆరోగ్య మిత్ర కానీ, ఆశా వర్కర్స్ కానీ, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ వర్కర్స్ కానీ, లేకుంటే ఇది ఆదర్శ రైతులు కానీ కొన్ని వేల మందిని తీసేయడం జరిగింది. అది ప్రభుత్వ ఉద్యోగాలు. రెండవది వచ్చేసి ప్రైవేట్ రంగంలో ఆల్రెడీ ఉన్న పరిశ్రమల్లోనే ఒక కడప జిల్లాలోనే ముగ్గురాళ్ళు పల్వరైజింగ్ యూనిట్స్ మూసేసి 10,000 మంది రోడ్డున పడ్డారు. అట్లాంటి ఫెర్రో అల్లాయిస్ కానీ మిగతా అనేక పరిశ్రమలు ఆపరిస్తుంది. నెక్స్ట్ వీరు వచ్చేసి భాగస్వామ్య సదస్సులు డెఫినెట్గా వచ్చేసి మనం 100% ఇంపాసిబుల్. ఒక 5%, 10%, 15% వచ్చాయనుకున్నాం. మీరు చెప్పండి స్పెసిఫిక్గా ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు ఎంఓయూ జరిగినాయి, ఇంతమంది జరిగినాయి మీరు చెప్తున్నారు కదా. అదేవిధంగా స్పెసిఫిక్గా ఇందో వచ్చేసి పలానా చోట స్పెసిఫిక్ గా చెప్తే మీకే అడ్వాంటేజ్ కదా, దానికి ఇంత సమస్య లేదు కదా. అప్పుడు దానికి వచ్చేసి మేము కూడా పోయి చూసుకుంటాము. చూసినప్పుడు వచ్చేసి ఆటోమేటిక్ గా మా తప్పై సర్దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ స్పెసిఫిక్ గా చెప్పాలా. మూడవది స్వయం ఉపాధి పథకం వచ్చేసి గతంలో ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగులు గతంలో రాజీవ్ యువ కిరణాల కింద దాదాపు ఒక 5 లక్షల మంది చేయడం జరిగింది. ఇప్పుడు అది లేదు, స్వయం ఉపాధి లేదు. తర్వాత వచ్చి ఉపాధి హామీ పథకం కింద ఓవరాల్ మొత్తం కాంట్రాక్టర్స్ తర్వాత యంత్రాలు నేనేమంటున్నానంటే ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేట్టు చేయడం కూడా ఉద్యోగ భద్రత కల్పించడం. ఈ రోజు మేము చూస్తున్నాం పోలీస్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ జరుగుతుంది, సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది, జరుగుతుంది. ఈ రోజు ఉదాహరణకు మా నెల్లూరు జిల్లాలోనే సింహపురి భవిత అని ఒక సంస్థ పెట్టి ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక ప్రైవేట్ కంపెనీస్ లో ఏ ఉద్యోగాలు అన్ని తెప్పించుకొని అర్హులైన వాళ్ళందరినీ సెలెక్ట్ చేస్తున్నారు. ఎస్సీ బీసీ లో కూడా అనేక లోన్లు ఇస్తున్నారు, 1,00,000, 2 లక్షలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం. అదే విధంగా డేటా ఎంట్రీ పోస్టులు మా జిల్లాలోనే 200 వస్తున్నాయి. కానీ అనుకున్నంత వేగంగా జరగకపోవచ్చు, అనుకున్నంత వేగంగా. ఎందుకంటే రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు అనేక వాటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు టీచర్ల ఉద్యోగాలు ఒకే చోట ఒకే రోజు టీచర్స్ మీరు దాన్ని కాదంటారు. మీ బీజేపీ నాయకులు రాష్ట్ర నాయకులే ఎందుకు తెలుగుదేశం ప్రభుత్వం మీద ధ్వజమెత్తున్నారు? అది వేరే సమస్య. రాష్ట్ర ప్రభుత్వం వాతావరణం ఏర్పాటు చేయాలా, ఒక అట్మాస్ఫియర్ పరిశ్రమ